వీడికి పాస్ట్ లో ఏం మాట్లాడిండో ప్రజెంట్ లో ఏం మాట్లాడిండో సెన్స్ ఉండదు. దేశభక్తి ఎందుకు ఉండాలి మనిషికి అంటాడు. నాకు దేశభక్తి లేదు, దేశభక్తి ఎందుకు ఉండాలి, దేశం అంటే నాకు రెస్పెక్ట్, మన భక్తి ఎందుకు ఉండాలి అంటాడు. ఇప్పుడు ఆ రీల్ అన్నాడా దేశభక్తి ఎందుకు ఉండాలని చెప్పేసి, దాని నెక్స్ట్ రీలే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ పార్టీ వాళ్ళు నాకు చెప్తున్నారు దేశభక్తి గురించి అంటారు. అరే నీకు ఉందా లేదా దేశభక్తి, అదొక డిసైడ్ గా ఫస్ట్. ఒక రీల్ ఏమో ఎందుకు ఉండాలంటూ, ఇంకో రీల్ లో నాకుంది ఈదెవరు నాకు చెప్పడానికి అంటూ. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? కామన్ సెన్స్ లేదా? పాస్ట్ లో ఏం మాట్లాడినా ప్రజెంట్ లో ఏం మాట్లాడినా రెండు కాంట్రడిక్టరీ అయితే ఇజ్జత్ అవుతుందని వాడు చెప్తే వించావుడు. వీడిది ఇంకో రీల్ ఉంటుంది అనమాట. పిఠాపురం విలేజ్ లో పవన్ కళ్యాణ్ గెలిచిండు రీసెంట్ గా. అండ్ అదే పిఠాపురం విలేజ్ లో రీసెంట్ గా ఒక క్యాస్ట్ గొడవ అయింది. పెద్ద క్యాస్ట్ చిన్న క్యాస్ట్ ఇద్దరు కొట్లాడుకుంటే ఎవరినో వెలివేస్తే వీళ్ళు సెటిల్ చేసారు, ఇంటర్నల్ గా పోయి మాట్లాడుకొని సెటిల్ చేసారు మ్యాటర్. ఆల్ గుడ్ ఇప్పుడు అందరు కలిసి బతుకుతారు. బట్ ఈయనకి నొప్పి ఏంటంటే మ్యాటర్ ఎందుకు సెటిల్ చేసినా సైలెంట్ గా అంట. అరే ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు, రెండు గ్రూపులు రెండు క్యాస్ట్లు కొట్లాడుకున్నప్పుడు ఒక లీడర్, పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఎవరైనా సరే ఆబ్వియస్లీ ఆ కొట్లాటను సాల్వ్ చేసి సైలెంట్ చేయాలని చూస్తారు. దాంట్లో తప్పేముందిరా? మళ్ళీ కంట్లో ఇవ్వంది కంట్రోల్ ఏం పెట్టుకుండో తెలియదు కానీ అదే పిఠాపురం విలేజ్ లో 4 years బ్యాక్ మల్టిపుల్ హిందూ టెంపుల్ డెమాలిష్ అయినాయి. అప్పుడు ఇవ్వలేదు నోరు. అప్పుడు ఈ నోట్ల ఎవరు స్వీట్ పెట్టుకున్నాడో